హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో పిల్లలందరికీ చాలా ఇష్టమైన క్రిస్పీ కార్న్ని సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. సింపుల్గా అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లోనే మనం ఈ క్రిస్పీ కార్న్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ క్రిస్పీ కార్న్ కోసం 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజల్ని రోల్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లోకి వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజల్ని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి స్వీట్ కార్న్ గింజలు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కార్న్ చాలా ఈజీగా ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 to 4 మినిట్స్ పాటు ఉడికిస్తే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత వీటిని తీసేసి ఒక చిల్లుల గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఏమైనా కొంచెం వాటర్ కానీ తడి కానీ ఏమైనా ఉంటే ఈ క్రిస్పీ కార్న్ ఆరేలోగా ఈ వాటర్ కూడా పూర్తిగా డ్రైన్ అయిపోతాయి. ఈ స్వీట్ కార్న్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ స్వీట్ కార్న్ గింజలన్నింటినీ ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని అలాగే 2 టీ స్పూన్ల వరకు వరిపిండిని కూడా యాడ్ చేసుకోండి. అదేనండి, బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా మిరియాల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి. ఇక్కడ స్వీట్ కార్న్ పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మనం ఇది మిక్స్ చేసుకోవాలండి. ఆరకుండా కనుక చేస్తే ఎక్కువ తడితడిగా అయిపోతుంది. గింజలు మనకి ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా రావు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి మిక్స్ చేసి అవసరమైతే తర్వాత కొద్దిగా వాటర్ని చిలకరించుకుని వీడియోలో చూపిస్తున్నట్లు మనం వేసుకున్న పిండి మొత్తం ఈ స్వీట్ కార్న్కి పట్టేటట్లు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్వీట్ కార్న్ గింజలు ఆరిన తర్వాత వెంటనే మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా పెట్టేసుకుంటే మనం బ్యాటర్ని కలుపుకునే లోపు ఆయిల్ కూడా వేడైపోతుంది. అప్పుడు వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు కదపకుండా ఉండి తర్వాత కొంచెం మిక్స్ చేస్తే వేటికి అవి సెపరేట్గా విడిపోతాయి. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఫ్రై చేసేటప్పుడు తెలిసిపోతుందండి, ఈజీగానే ఫ్రై అయిపోతాయి. కొంచెం క్రిస్పీగా అవ్వగానే వీటిని తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అవ్వగానే వీటిని తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన స్వీట్ కార్న్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై అయిన ఈ కార్న్లో ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేయండి. కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ క్రిస్పీ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేటట్లు టాస్ చేస్తే మనకి క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా తిన్నా కూడా బాగుంటుంది, లేదంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయల ముక్కలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేశారంటే ప్లేట్లు మొత్తం ఇట్టే ఖాళీ చేసేస్తారు. మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.